Hello friends, let's look at Hindu newspaper today for vocabulary and GK. The first headline speaks about India versus Pakistan match today. Okay, heavyweights, India, Pakistan lock horns. What does lock horns mean? You know like locking horns. Horn means komulu. Horn ante komulu. Okay. When bulls or cows fight, they'll fight with their horns. So when they fight, they'll push each other against హార్న్స్. ఓకే, సో అది కొమ్ముల్ని ఒకదానికి ఒకటి పెట్టుకుంటాయి కదా, దాన్ని లాక్ హార్న్స్ అంటారు. అదేంటి, బలం చూపించుకోవడం, ఒకరి బల ప్రదర్శన చేసుకోవడం కదా, ఐదర్ బుల్స్ ఆర్ కౌస్. సో అలా ఆ విధంగా లాక్ హార్న్స్ అంటే ఒకరి బల ప్రదర్శన చేయడం, ఒకరికొకరు బల ప్రదర్శన చేసుకోవడం. అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ ఆర్ రెడీ టు ఫైట్ అన్నట్టు అర్థం ఇక్కడ. లాక్ హార్న్స్ అంటే మీనింగ్, హార్న్ అంటే కొమ్ములు ఏ టైంలో బుల్స్ లాక్ చేసుకుంటే ఒకటికొకటి వైల్ దే ఆర్ ఫైటింగ్ ఆర్ వైల్ దే ఆర్ టెస్టింగ్ దేర్ ఎనర్జీ, స్టామినా. సో లాక్ హార్న్స్ మీన్స్ టెస్టింగ్ దేర్ స్ట్రెంగ్త్ అని అర్థం ఇక్కడ. నెక్స్ట్ మెయిన్ ఆర్టికల్, న్యూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ టు ట్యాప్ మార్కెట్ ఫర్ ఇన్ఫ్రా పుష్. ఓకే, పుష్ అనేది ఏంటంటే ఇట్ ఎంకరేజెస్ ఇన్ఫ్రా సైడ్ మనీని ఎక్కువ పుష్ చేస్తుంది న్యూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఉద్దేశంలో పుష్ అనే మాట మాట్లాడారు. బట్ ఇట్స్ ఓకే, దట్స్ నాట్ సో ఇంపార్టెంట్. లెట్స్ సీ ఇన్ అనదర్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, బండి సీస్ అనెథికల్ డీల్ టు బ్లాక్ మేయర్ పోస్ట్. సో అనెథికల్ మీన్స్ ఇమ్మోరల్ ఆర్ యూ కెన్ సీ హియర్ ఆల్సో ఎథికల్ అంటే మోరల్ సంబంధించింది, అంటే విచ్ ఈజ్ రైట్. అనెథికల్ మీన్స్ విచ్ ఈజ్ రాంగ్, అంటే తప్పుడు మార్గాలతోని మేయర్ పోస్ట్ వీళ్ళ పార్టీకి రాకుండా చేస్తున్నారు అనేది బండి చెప్తున్నారు అనేది ఆ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ స్టెప్స్ మూటెడ్ టు ప్రొటెక్ట్ దుర్గం చెరువు ఫ్రమ్ సీవేజ్ కంటామినేషన్. మూటెడ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మూటెడ్? వీ హ్యావ్ సీన్ దిస్ వర్డ్ సెవరల్ టైమ్స్. ఓకే, mooted means discussion. We call discussion, other word is mooted meaning discussion. Okay, so what are the steps which could be good for దుర్గం చెరువు ప్రొటెక్షన్ ఆర్ సీవేజ్ కంటామినేషన్ గురించి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని స్టెప్స్ డిస్కస్ చేసుకున్నారు అనేది ఆర్టికల్ చెప్తుంది. మూటెడ్ మీన్స్ టు డిస్కస్. మూటెడ్ ఈజ్ V2 ఫామ్. ఓకే, దిస్ ఈజ్ V2. V1 ఈజ్ మూట్ మీన్స్ టు డిస్కస్. నెక్స్ట్ ఆర్టికల్ ఫర్ అవర్ డిస్కషన్ ఈజ్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఇన్ OU 10 booked. ప్రొటెస్ట్ అంటే మనం మీనింగ్ సెవరల్ టైమ్స్, ఇది కూడా ఎవ్రీడే న్యూస్ పేపర్లో వస్తుంది ఇన్ వన్ ఫామ్ ఆర్ అదర్ ఫామ్. ప్రొటెస్ట్ మీన్స్ నిరసన తెలపడం, ఓకే, స్టూడెంట్స్ ఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ OU అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది. 10 booked మీన్స్ 10 ఆర్ బుక్డ్ అండర్ సమ్ కేస్ అని ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి కాంగ్రెస్ పుల్స్ ఆఫ్ ఎ క్లీన్ స్వీప్ ఇన్ ధర్మపురి. ఓకే, ధర్మపురిలో కాంగ్రెస్ పోల్ రిజల్ట్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ వర్డ్ టు కన్సిడర్ ఇస్ పుల్స్ ఆఫ్ అంటే ఏంటి? జనరల్గా మనకు పుష్ అంటే మీనింగ్ ఏంటి? దొబ్బడం. పుల్ అంటే మన సైడ్ లాక్కోవడం. ఓకే, పుల్ ఆఫ్ అంటే ఇట్స్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ వర్బ్ ఓన్లీ. మన సైడ్ లాక్కోవడం అంటే చేజిక్కించుకోవడం. ఇక్కడ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ని చేజిక్కించుకుంది అనే ఆ సందర్భంలో పుల్ ఆఫ్ అంటే దాన్ని లాక్కుంది, అట్లా ఆ టైంలో క్లీన్ స్వీప్ తెచ్చుకోగలిగింది, చేజిక్కించుకుంది. ఆ సందర్భంలో పుల్ ఆఫ్ అనే పదం వాడారు ఇక్కడ. ఓకే, పుల్ ఆఫ్ మీన్స్ టు గెట్ సంథింగ్ బై విన్నింగ్. ఓకే, విల్ సీ ఫర్ ద నెక్స్ట్ ఆర్టికల్. నేషనల్ ఇంట్రెస్ట్ విల్ గైడ్ BNP ఆన్ గంగా వాటర్ ట్రీటీ. గైడ్ అంటే మనకు దిక్సూచి, అంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఎటు ఉంటే అటు సైడే మేము స్టెప్స్ తీసుకుంటాం. గైడ్, ఇట్లాంటి సందర్భంలో గైడ్ అనే పదం వాడతాం. మనం గైడ్ అంటే స్కూల్ టైమ్స్లో ఏంటి, which help us in cracking exams, which helps us it helps us in getting a direction towards exam cracking. అంటే ఎగ్జామ్ని మనం క్రాక్ చేసే విధంగా మనల్ని తీసుకెళ్ళేది దిక్సూచి లాగా. గైడ్ మీన్స్ దిక్సూచి. ఓకే, అలానే ఇది నేషనల్ ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంటే ఆ విధంగా ఆ వైపే మేము స్టెప్స్ తీసుకుంటాం రిగార్డింగ్ గంగా వాటర్ ట్రీటీ అనేది ఈ ఆర్టికల్ ఒకటి. బంగ్లాదేశ్ వాళ్ళు అంటున్నారంట. సో ఎస్టర్డే ఓన్లీ ఐ హ్యావ్ డిస్కస్ లైక్ వాట్ ఈస్ గంగా వాటర్ ట్రీటీ, వై గంగా ఈజ్ ఇన్వాల్వింగ్ బంగ్లాదేశ్, వాట్ ఈస్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా ఇన్ బంగ్లాదేశ్ కాల్డ్, we call it పద్మా రివర్. ఓకే, గంగా మెర్జెస్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ సైడ్లో గంగాసాగర్ అనే ప్లేస్లో మెర్జ్ అవుతుంది.
అదే బంగ్లాదేశ్ సైడ్ ఇక్కడ మీరు చూస్తుంది. సో ఈ వాటర్ మన కామన్ రివర్ వాటర్ షేరింగ్ అవసరం ఉంటుంది కదా డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో, 2 కంట్రీస్ మధ్యలో. సో దానికోసం గంగా వాటర్ ట్రీటీ అనేది ఉంది ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో. సో దాని ఫ్యూచర్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ బంగ్లాదేశ్ ఇంట్రెస్ట్ మేము ఫాలో అవుతామని కొత్తగా ఎలక్ట్ అయిన పార్టీ అతను బంగ్లాదేశ్లో చెప్పాడు అని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్, గవర్నమెంట్ weighs law on IPS deputation to CAPFs, files affidavit in top court. ఓకే, ఇక్కడ ద వర్డ్ టు కన్సిడర్ ఈజ్ weighs. వాట్ ఈజ్ weigh? యాక్చువల్లీ ఒక ఆలోచన కరెక్టా కాదా అని ఎంతవరకు మనం దీని ద్వారా లాభపడతాం, ఎంతవరకు నష్టపడతాం అని మనం కాస్త ఆలోచిస్తాం చూడు, అలాంటి దాన్ని వెయ్యి అంటారు. వెయ్యి అంటే మనం కొలవడం కదా, వెయిట్స్ని ఏం చేస్తాం, వెయ్యి చేస్తాం. వెయ్యి మీన్స్ కొలవడం, మీన్స్ యు ఆర్ వెయ్యింగ్ ఏ డెసిషన్, నాట్ ఫిజికల్, బట్ యు ఆర్ థింకింగ్ హౌ మచ్ ఇట్ విల్ రివార్డ్ అస్ ఆర్ హౌ మచ్ ఇట్ విల్ లాసెస్ అనేది డిస్కస్ చేస్తున్నావు, అనేది నువ్వు థింక్ చేసుకున్నావు కాబట్టి వెయిస్. అదే మల్టిపుల్ పీపుల్ మధ్యలో ఇది జరిగింది అనుకో, అప్పుడు మూడ్స్ ఆర్ గవర్నమెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు పైన మూడ్స్ అన్నా కానీ టు డిస్కస్. ఓకే, డిస్కస్ చేసుకోవడం. వేయిస్ అంటే ఏంటి, దాని లాభ నష్టాలని ఒకసారి అంచనా వేసుకోవడం. అలాంటి సందర్భంలో వేయిస్ అనే పదం వాడతాం. ఈ లాభ చేయడం వల్ల సిఏపిఎఫ్కి వేస్తే, ఐపీఎస్ డిప్యుటేషన్ని సిఏపిఎఫ్స్లో వేస్తే ఎలా ఉంటుందని వీళ్ళు ఆలోచిస్తారు. దాని ద్వారా వచ్చే లాభ నష్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది, వారు టాప్ కోర్ట్లో అడుగుతుంది అనేది ఇక్కడ సందర్భంలో వెయిస్ అనే పదం వాడారు. సో వెయి మీన్స్ లాభ నష్టాలని అంచనా వేయడం. మూట్ అంటే డిస్కస్ చేయడం. మనం మూట్స్ అని ఇందాక పైన ఆర్టికల్లో చదువుకున్నాం, అంటే డిస్కస్ చేయడం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి పొల్యూటర్స్ మస్ట్ పే టు ఫైట్ క్లైమేట్ చేంజ్, స్ట్రెసెస్ ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, ఇక్కడ కీవర్డ్ స్ట్రెసెస్. వాట్ డస్ ఇట్ మీన్? పొల్యూటర్స్ క్లైమేట్ చేంజ్, ఎవరైతే వరల్డ్ని పొల్యూట్ చేస్తున్నారో వాళ్ళే క్లైమేట్ చేంజ్ కూడా ఎక్కువ మనీ వాళ్ళే పే చేయాలి, కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందని ఆర్టికల్ చెప్తుంది. సో వాట్ స్ట్రెస్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ స్ట్రెస్ చేస్తుందంటే ఏంటి, నొక్కి వక్క నుంచి చెప్పడం అన్నట్టు. స్ట్రెస్ అంటే ఏంటి, వీఆర్ అప్లయింగ్ ప్రెషర్, నొక్కి చెప్పడం అన్నా కానీ అంతే కదా, గట్టిగా చెప్పడం, దాన్ని హైలైట్ చేస్తూ చెప్పడం. సో స్ట్రెస్సెస్ మీన్స్ నొక్కి చెప్పడం అని మనం తెలుగులో అయితే ఎక్కడైతే వాడుకుంటామో అక్కడ స్ట్రెస్సెస్ అనే పదం ఇంగ్లీష్లో వాడతారు. ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని స్ట్రెస్ చేసి చెప్తుందంటే పొల్యూటర్సే క్లైమేట్ చేంజ్కి ఫండ్ చేయాలి, నాట్ ఎవ్రీ వన్ నాట్ డెవలపింగ్ నేషన్స్ అని చెప్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ ఈస్ అస్సామ్స్ టీ గార్డెన్స్ మేక్ రూమ్ ఫర్ బ్యాంబూ టు ఫ్యూయల్ బయో ఇథనాల్ ప్లాంట్. ఓకే, ఇక్కడ మనకు ఒక ఈడియం వచ్చింది, మేక్ రూమ్ అంటే ఏంటి, రూమ్ని తయారు చేయడమా కాదు. ఏంటంటే మేక్ రూమ్ మీన్స్ టు గివ్ సమ్ స్పేస్ సో దట్ ద అదర్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ స్పేస్. ఓకే, అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ డిస్ట్రాక్షన్ టు మేక్ రూమ్ ఫర్ యువర్ ప్రోగ్రెస్. అంటే యాజ్ లాంగ్ యాజ్ నువ్వు డిస్ట్రాక్షన్ ఉన్నంత వరకు నువ్వు ప్రోగ్రెస్ అవ్వలేవు కదా. సో నువ్వు ఒకసారి డిస్ట్రాక్షన్ని పక్కకు పెడితేనే నీకు ప్రోగ్రెస్ జరిగే అవకాశం కలుస్తుంది. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు గివ్ అప్ యువర్ డిస్ట్రాక్షన్ టు మేక్ రూమ్ ఫర్ ప్రోగ్రెస్ అలా, లేదా టు గివ్ సమ్ స్పేస్ అట్లా. అలాంటి టైంలో స్పేస్ అంటే ఫిజికల్ స్పేస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక మనం ఎగ్జామ్స్లో ఏంటి, సో దట్ ఇఫ్ యూ మూవ్ సంథింగ్ ఆర్ ఇఫ్ యూ చేంజ్ సంథింగ్ దట్ విల్ అలో సంథింగ్ ఎల్స్ టు హ్యావ్ ఇట్ సక్సీడ్ ఆర్ అట్లాంటి సందర్భంలో వాడతాం. సో అస్సామ్స్ టీ గార్డెన్స్లో ఏం చేస్తారంటే బ్యాంబూ, టీ గార్డెన్స్లో కొంత బ్యాంబూ కోసం వాడుతారు సో దట్ బయోఎథనాల్ ప్లాంట్ వస్తుందని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఈడియం అంటాం మనం, వీటిని ఈడియమ్స్ అంటాం. ఓకే, ఇట్లా ఈడియమ్స్ మనకు చాలాసార్లు ఇందాక పైన కూడా చాలా డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇక్కడ హైలైట్ చేస్తున్నాను నేను. ఓకే, ఈడియమ్స్ ఆర్ ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ హియర్ ఈస్ దెర్ ఆర్ 2 ways to build skills using AI tools. ఓకే, సో AI స్కిల్స్ని 2 రకాలుగా బిల్డ్ స్కిల్స్ యూజింగ్ AI టూల్స్తో స్కిల్స్ చేయడానికి 2 రకాలుగా ఉన్నాయని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ద ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ర్యాపిడ్ అంటే ఫాస్ట్, అందుకే ర్యాపిడో అని ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు, అంటే ఫాస్ట్ చేస్తాం అన్నట్టు. మన బైక్ బుకింగ్ యాప్ ఉంది కదా ర్యాపిడో, అలా ర్యాపిడ్ మీన్స్ ఫాస్ట్, ర్యాపిడ్ చేంజ్ అంటే తొందరైన చేంజ్, ర్యాపిడ్ మీన్స్ ఫాస్ట్. ద ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ అంటే మనకు మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, ఇట్లా ఉన్నదాన్ని ఇంటిగ్రేషన్ అంటాం. డిఫరెన్షియేషన్ ఈజ్ ఆపోజిట్ ఫర్ ఇంటిగ్రేషన్ కదా. ఇంటిగ్రేషన్ మీన్స్ వాట్ డస్ దట్ మీన్, యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ అనే పదం ఎందుకు వాడారు మ్యాథమెటిక్స్లో, దానికైనా ఇట్ కంబైన్స్ ఆర్ ఇట్ అటాచెస్ అట్లా వెళ్తుంది. డిఫరెన్షియేషన్ అంటే ఇట్ విల్ బ్రేక్స్, టైంకి అగెన్స్ట్గా బ్రేక్ చేయడం లేదా డిస్టెన్స్కి అగెన్స్ట్గా బ్రేక్ చేయడం డిఫరెన్షియేషన్. ఇంటిగ్రేషన్ అంటే స్మాల్ ఎలిమెంట్స్ని కంబైన్ చేస్తూ వెళ్ళడం. సో ఇక్కడ కూడా అంతే, ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ అంటే ఫాస్టర్ కంబైనింగ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ప్రొఫెషనల్ ల్యాండ్స్కేప్, అంటే ప్రొఫెషనల్ పనులకు క్రియేటెడ్ ఏ పారాడాక్సికల్ ప్రామిస్. పారాడాక్సికల్ మీనింగ్ పారాడాక్స్, ఇక్కడ
వర్బ్ వచ్చి పారాడాక్స్. ఓకే, ఈ పారాడాక్స్ మీనింగ్ ఏంటి? టూ కాంట్రడిక్టరీ థింగ్స్ ఒకే దానిలో ఉంటే ఇట్స్ పారాడాక్స్ అంటాం. ఇప్పుడు ఈ సందర్భంని బట్టి అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఏంటి ఆ పారాడాక్సికల్ థింగ్? ద అబిలిటీ టు డూ మోర్ వైల్ నోయింగ్ లెస్. ఇప్పుడు ర్యాపిడ్ ఏఐ వల్ల మనం కొంచెం తెలిసినా చాలా పనులు చేయగలుగుతాం, ప్రొడక్టివిటీ పెరుగుద్ది. ఈవెన్ దో వీ డోంట్ నో ద సబ్జెక్ట్ కంప్లీట్లీ, వీ విల్ బీ ఇన్ అ పొజిషన్ టు డూ మోర్ బికాస్ వీ హ్యావ్ ద నాలెడ్జ్ విచ్ ఈస్ గివెన్ బై ఏఐ. మనకు తక్కువ తెలిసినా ఎక్కువ చేయగలుగుతున్నాం. జనరల్లీ ఎక్కువ ఎవరు చేయగలుగుతారు? ఎక్కువ తెలిసిన వాళ్ళు చేయగలుగుతారు. కానీ తక్కువ తెలిసినా ఎక్కువ చేయగలుగుతారు. దట్స్ ఎ పారాడాక్స్. అంటే జనరల్ బిలీఫ్ ఏంటి? తక్కువ తెలిసిన వాళ్ళు తక్కువ చేస్తారనే బిలీఫ్ని టూ కాంట్రడిక్టరీ ఒక స్టేట్మెంట్. తక్కువ చేయడం, తక్కువ తెలియడం, ఎక్కువ చేయడం, ఇవి రెండు కాంట్రడిక్టరీ కదా. ఇది ఉన్న వాళ్ళు అది చేయరు. అట్లా ఈ కాంట్రడిక్టరీ థింగ్స్ ఒకేసారి కలుస్తున్నాయి కాబట్టి దాన్ని పారాడాక్స్ అనే పదం, పారాడాక్సికల్ ప్రామిస్ అని చెప్తున్నారు. అంటే పారాడాక్స్ మీన్స్ హ్యావింగ్ టూ ఆపోజిట్ థింగ్స్ ఇన్ సేమ్ థింగ్. ఒకే దానిలో టూ అపోజ్ చేసే ఇన్స్టెన్సెస్ ఉండడాన్ని పారాడాక్స్ అంటాం. ఓకే, సో అలా ఆర్టికల్ ఇది ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుంది. విల్ మూవ్ టు నెక్స్ట్ ఆర్టికల్ is how is US-India trade deal being tweaked? What is the meaning of tweaked? Tweaked అంటే ఏంటి? ట్వీక్ అంటే ఇంప్రూవ్ బై మేకింగ్ అడ్జస్ట్మెంట్స్. ట్వీక్ ఇంప్రూవ్ బై మేకింగ్ అడ్జస్ట్మెంట్స్. ఆల్రెడీ ఉన్నదాన్ని మనం చిన్న చిన్న మార్పులు చేస్తే కాస్త మన ప్రోగ్రెస్కి లేదా మన డిజైర్డ్ గోల్కి ఏదైనా మన గోల్కి మనం దాన్ని అడ్జస్ట్ చేస్తే దాన్ని ట్వీకింగ్ అంటారు. స్మాల్ అడ్జస్ట్మెంట్స్గా వాడతాం ఈ ట్వీక్ అనే పదం. ట్వీక్ జనరల్గా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి? పాలసీ ట్వీక్స్ అన్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదో స్కీమ్ తెచ్చింది, కోవిడ్ ఆర్ కోవిడ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే బయట తిరగాలని తెచ్చింది. దానివల్ల అందరికీ ఇబ్బంది అయింది. అప్పుడు ఏమైంది? ఓకే, ఇట్లాంటి కేటగిరీ వాళ్ళు అవసరం లేదు, లేదా డిమానిటైజేషన్. సో చిన్న చిన్న చేంజెస్ చేసి ఓవరాల్ జనాలకు ఇబ్బంది కాకుండా చేశారు. సో దట్స్ కాల్డ్ పాలసీ ట్వీకింగ్. కొంచెం చిన్న చిన్న మార్పులు చేస్తూ ఆ సిచ్యువేషన్కి సెట్ అయ్యేలా చేయడం ట్వీకింగ్ అంటారు. ట్వీక్ మీన్స్ టు ఇంప్రూవ్ బై మేకింగ్ స్మాల్ అడ్జస్ట్మెంట్స్. హౌ US-India ట్రేడ్ డీల్ ఈజ్ బీయింగ్ ట్వీక్డ్. వాళ్ళ ట్రేడ్ డీల్స్ని ఎట్లా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తూ సక్సెస్ సైడ్ తీసుకెళ్తారు అనేది ఇక్కడ ఆర్టికల్ చెప్తుంది. యాక్చువల్లీ ఇండియా US ట్రేడ్ డీల్ సైన్ చేయలేదు. దే అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్, అగ్రీడ్ లైక్ కొంచెం మేము టేబుల్ వరకు రాగలిగాము అనేది. యాక్చువల్ సైనింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆలోపు చాలా చేంజెస్ అవసరం. మన ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి మనం చూస్తాం, US ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి అటు సైడ్ వాళ్ళు చూస్తారు. సో ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తూ మనం కొన్ని కాంప్రమైజ్ అయితే కొన్ని మనం గెలవడం అట్లా చేస్తాం కాబట్టి దాన్ని ట్వీకింగ్ అనే సందర్భంలో ఇక్కడ వాడారు. సో నెక్స్ట్ ఆర్టికల్ ఈజ్ హిస్టరీ ఫేవర్స్ ఇండియా అగేన్స్ట్ ఏ మెర్క్యూరియల్ పాకిస్తాన్. మెర్క్యూరియల్ అంటే ఏంటి? మెర్క్యూరియల్ ఈరోజు మ్యాథ్స్ గురించి రాశారు. మెర్క్యూరియల్ అంటే ఏదైనా ఒకటి వేగంగా మారే గుణం. సో టు చేంజ్ ద బిహేవియర్ ర్యాపిడ్లీ. సో చాలా ఫాస్ట్గా మారే గుణం ఉన్నదాన్ని మెర్క్యూరియల్ అంటారు. వై ఇట్ ఈస్ కాల్డ్ మెర్క్యూరియల్? మెర్క్యూరీ ఈజ్ నేమ్ ఆఫ్ రోమన్ గాడ్ అన్నట్టు. రోమన్ గాడ్ ఒక పేరు అది. యాక్చువల్లీ ఈ గాడ్కి ఫాస్ట్ ఎజిలిటీ అంటే చాలా ఫాస్ట్గా చేంజ్ అయ్యే గుణం ఉండేది వాళ్ళ పురాణాల ప్రకారం. అందుకని పాకిస్తాన్ అనేది కూడా అలానే చాలా ఫాస్ట్గా వాళ్ళ టెక్నిక్స్ చేంజ్ వస్తూ అప్పటి వరకు ఎక్కడో వీక్ కనబడి వెంటనే స్ట్రెంత్ చూపించడం అట్లా ఉంటుంది కాబట్టి. సో అట్లా ర్యాపిడ్గా చేంజ్ అయ్యే ఒక డైనమిక్ పాకిస్తాన్కి కూడా ఇండియాకి హిస్టరీ చూస్తే మాత్రం ఇండియాకి ఫేవర్గానే ఉన్నాం మనం. ఇండియాని గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనేది ఈ ఆర్టికల్ చెప్తుంది. సో మెర్క్యూరియల్ మీన్స్ టు హ్యావింగ్ ఎ బిహేవియర్ విచ్ కెన్ చేంజ్ వెరీ ర్యాపిడ్లీ. ఓకే, సో that's it for today's vocabulary. We have learned some good words today. Hope you will try to write some own sentences based on the words we have learned today. And yeah, let's continue learning. Thank you. Bye.